ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ బి లో సెమీస్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఆడిన 2 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఒక్కొక్క విజయం సాధించి సెమీస్ రేస్ లో ఉన్నాయి. ఈ 3 జట్లలో 2 జట్లు సెమీస్ కు చేరుతాయి. ఏ జట్టు సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం. గ్రూప్ బి లో అందరికంటే సెమీస్ అవకాశాలు సౌత్ ఆఫ్రికాకు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాతో పాటు 3 పాయింట్లతో సమంగా ఉంది. అయితే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో సౌత్ ఆఫ్రికా టాప్ లో ఉంది. ఇక తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 107 పరుగుల తేడాతో విజయం సాధించడం ఆ జట్టుకు కలిసి వచ్చింది. అయితే సౌత్ ఆఫ్రికా తమ చివరి మ్యాచ్ ఇంగ్లాండ్ పై శనివారం జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్ కు చేరుతుంది సౌత్ ఆఫ్రికా. ఒకవేళ ఇంగ్లాండ్ పై ఓడిపోయినా సఫారీలకు ఛాన్స్ ఉంటుంది. చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పై ఓడిపోతే నెట్ రన్ రేట్ తేడాతో సౌత్ ఆఫ్రికా సెమీస్ కు చేరుతుంది. ఇక సౌత్ ఆఫ్రికా వల్ల ఆస్ట్రేలియాకు అవకాశం దాదాపు ఒకేలా ఉంది. ఒక మ్యాచ్ గెలుపు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో 3 పాయింట్లతో పట్టికలో 2వ స్థానంలో ఉంది. కాకపోతే సౌత్ ఆఫ్రికా పోలిస్తే ఆసీస్ జట్టుకు నెట్ రన్ రేటు పెద్దగా లేకపోవడం కొంచెం మైనస్ గా మారింది. ఆస్ట్రేలియా తమ చివరి మ్యాచ్ 28వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ పై ఆడవలసి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ కు చేరుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం సెమీస్ కు చేరడం కష్టం. అయితే ఆస్ట్రేలియా ఓడిపోయినా సెమీస్ కు చేరాలంటే ఒక మార్గం ఉంది. ఇంగ్లాండ్ పై సౌత్ ఆఫ్రికా 120 పరుగుల తేడాతో ఓడిపోవాలి. అదే సమయంలో ఆసీస్ జట్టు చివరి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై చాలా ఘోరంగా ఓడిస్తేనే ఆస్ట్రేలియాకు అవకాశం ఉంటుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు మాత్రం ఈ 2 జట్లకు భిన్నంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తమ చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ కు చావో రేవో లాంటిది. గెలిస్తేనే సెమీస్ కు చేరుకుంటుంది. ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మొత్తానికైతే అటు ఆస్ట్రేలియాకి ఇటు ఆఫ్ఘనిస్తాన్ కు గెలిస్తేనే, లేకుంటే ఈ 2 జట్లలో ఓడిపోయిన జట్టు ఇంటికి తప్పదు. అయితే ఇంగ్లాండ్ పై సౌత్ ఆఫ్రికా ఓడిపోయినా సౌత్ ఆఫ్రికాకు సెమీస్ చేరే అవకాశం ఉంది. అయితే భారీ తేడాతో ఓడిపోకుంటే చాలు. మిగతా జట్లు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాకు మాత్రం తప్పక గెలవాల్సిన పరిస్థితి.